హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఆదివారం హైవోల్టు మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏలో భాగంగా జరిగే ఈ పోరులో చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్ అండ్ టీమిండియా మధ్య ఈ పోరు అనేది జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నెట్స్లో స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి అక్కడ గాయమైంది. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో త్రోడౌన్ స్పెషలిస్ట్ నువన్ వేసిన బాల్ అనూహ్యంగా బౌన్స్ అయ్యి రోహిత్ శర్మ బొటన వేలికి బలంగా తాకింది. వెంటనే వైద్య సిబ్బంది అక్కడ రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి పరిశీలించారు. అనంతరం నొప్పి తీవ్రంగా ఉండడంతో రోహిత్ శర్మ ప్రాక్టీస్ను మధ్యలోనే వాపి అక్కడ వెళ్ళిపోయాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరి రాబోయే మ్యాచ్ మిస్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా అక్కడ రోహిత్ శర్మకి అయితే ఇంజూర్ అయింది అక్కడ మోచేతికి. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మరి అక్కడ అంత మంచి కండిషన్స్ అయితే కనబడతలేదు రోహిత్ శర్మకి. హోప్ఫుల్లీ అక్కడ మరి ఏం పెద్ద ఇంజూర్ కాకుండా రాబోయే మ్యాచ్ ఆడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా కెప్టెన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ. అండ్ ఆల్సో బ్యాటింగ్లో చూసుకున్నా మనం లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ఇంజూర్ అయినా కానీ అక్కడ 55 కొట్టిండు. 50 కొట్టిన వెంటనే అక్కడ వెనుదిరిగిండు ఎట్లా మ్యాచ్ గెలుతా అని. కాబట్టి మరి ఖచ్చితంగా రోహిత్ శర్మ అనేది కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి అయితే. దట్టు ఈ ప్రెజర్ గేమ్లో మాత్రం రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ఉంటేనే అక్కడ బెటర్ ఉంటుంది. ఆ పుల్ షాట్స్ కూడా ఆడతాడు, అక్కడ బౌలర్స్ని అక్కడ ప్రెజర్లో ఉంచుతాడు. కాబట్టి ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ ఉండాల్సిందే ఈ మ్యాచ్లో. మరి చూడాలి మరి హోప్ఫుల్లీ అక్కడ ఇంజూరీ అయితే తగ్గి మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడాలని అందరం కోరుకుందాం. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ లేకపోతే మాత్రం అక్కడ ఎస్ఎస్సి జేస్లో అయితే ఇతని ప్లేస్లో వస్తాడు. అండ్ విరాట్ కోహ్లీ అండ్ ఎస్ఎస్సి జేస్లో అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. అండ్ అక్కడ హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్స్లో బరిలోకి దిగుతాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇన్ ఎక్స్పీరియన్స్ మనకు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ అయితే మనం మిస్ అవుతాం. ఒకవేళ గిట్ట ఈ మ్యాచ్ గిట్ట అందుబాటులో లేకపోతే గిట్ట ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ ఆడాలని అందరం కోరుకుందాం. రోహిత్ శర్మ కూడా పాకిస్తాన్ మంచి రికార్డ్ అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే మరి కెప్టెన్స్లో మాత్రం చాలా మిస్ అయ్యే అవకాశం అయితే మనకు ఉంటుంది. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడకపోతే గిట్ట హై ప్రెజర్ గేమ్లో మరి అక్కడ హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి ఏ విధంగా వస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. హోప్ఫుల్లీ మరి ఇక్కడ రోహిత్ శర్మ ఫిట్గా ఉండి మ్యాచ్ ఆడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అక్కడ టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారో.